ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. రేపే ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుంచి అక్టోబర్ 2 విజయదశమి వరకు తెరన్నవరాత్రి ఉత్సవాలు ఈసారి 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రేపు అమ్మవారిని బాలా త్రిపురసుందరదేవిగా అలంకరిస్తారు. ఈ పూజ నిర్వహించడానికి మార్నింగ్ 5:04 నుంచి 7:30 లోపు మరియు ఉదయం 9:01 నుంచి 10:30 దాకా ఈ పూజా కార్యక్రమం చక్కగా నిర్వర్తించుకోవచ్చు. అమ్మవారికి అఖండ దీపం అయితేనేమి, కలశ స్థాపన చేసుకోవచ్చు. అమ్మవారిని అష్టోత్తర శతనామావళి అయితేనేమి, సహస్రనామావళితో మరియు భజనలు, పాటలు, కీర్తనలతో అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవచ్చు. రేపు ఖచ్చితంగా అమ్మవారికి అందరం కూడా పరమాన్నాన్ని మనం ఖచ్చితంగా నైవేద్యం పెట్టినట్టయితే అమ్మగారు చాలా సంతోషిస్తారు. చీర, గులాబీ రంగు చీర, అమ్మని మనము ఎర్ర మందారాలతో మరియు గులాబీలతో పూజించడం చాలా మంచిది. ఖచ్చితంగా రేపు లలిత త్రిశతి పారాయణం అయితేనేమి, లలిత అష్టోత్తరం అయితేనేమి, లలిత సహస్రనామం ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని ఖచ్చితంగా నియమనిష్టలతో పూజించినట్లయితే మనం ఖచ్చితంగా అమ్మవారికి కృపకు పాత్రలు అవుతాం. ఖచ్చితంగా ముత్తైదులకి పండు, తాంబూలాలు రవి కూడా ఇవ్వవలను మరియు పేదలకి బట్టలు దానం చేయవలను. స్వస్థాంతానం కలుగుతుంది. అన్ని రకాల రోగాలు పటాపంచలైపోతాయి. శత్రుపీడ తొలగించబడుతుంది. అన్ని రంగాల విజయం సాధిస్తాము. సకల కార్యసిద్ధి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై బాలా త్రిపురసుందరి దేవి తల్లికి జై.